గుర్తుంచుకోండి, ఎవ్వరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరుతుంది. ఎందుకంటే ప్రతి మగవాడికి భార్య ఒక శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకొని ఎలాంటి సమయంలో ఆ శక్తిని గ్రహించాలో, ఎలా ఆ శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగితే తన భార్య అని విశ్వసించగలుగుతాడు. ఏ భర్త అయితే తనకున్న సమస్యలన్నీ కూడా ఇతరులతో కాక తన భార్యతో మాత్రమే పంచుకోగలుగుతాడో, ఏ విషయంలోనైనా తన భార్య తర్వాతే ఎవరైనా నమ్మగలుగుతాడో, ఇక తన భార్య బాగుంటే తన కుటుంబం మొత్తం కూడా బాగుంటుంది అని నమ్మగలుగుతాడు. ఇక సంపద విషయంలో తన భార్య ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబానికి తెలియకుండా ఎంత డబ్బు దాచినా అది రేపటి రోజు తన కుటుంబాన్ని కాపాడడానికే అని నమ్మగలుగుతాడు. ఆ నమ్మకాలన్నీ కూడా తన భార్యపై ఏ మగవాడైతే కనబరచగలుగుతాడో ఆ భర్త నమ్మకాన్ని ఆ భార్య ఎప్పటికీ కూడా కోల్పోదు. ఖచ్చితంగా తాను నిలబెట్టుకుంటుంది. తన భర్త ఒక్కడు నమ్మగలిగితే చాలు అనుకుంటుంది. ప్రతి భార్య కూడా ఈ లోకం ఎన్ని నిందలు వేసినా తన భర్తకు తెలుసు తనేంటో ఏంటో అని. ఇంకెవరికి నన్ను నేను నిరూపించుకోవలసిన అవసరం లేదు అనుకుంటుంది. ఇక అలాంటి ధైర్యాన్ని, అలాంటి నమ్మకాన్ని భర్త తన భార్యకు ఇవ్వగలగాలి. ఇక భార్య కూడా దాన్ని నిలబెట్టుకోగలగాలి. అర్థమైందనుకుంటా. భర్త బలమే కాదు, బలహీనతలు కూడా తెలిసిన వ్యక్తే భార్య. భర్త ఎప్పుడైనా పరాజయం పొందినప్పుడు లేదా వ్యాపారంలో నష్టాలు కలిగినప్పుడు ఎందుకయ్యా బాధపడుతున్నావు, ఇలాంటివి మన జీవితంలో ఎన్నో పోయాయి, ఇంతకంటే ఎక్కువై ఎన్నో భరించాం కూడా, ఇది పోతేనేమి మళ్ళీ ప్రయత్నిద్దాం, నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, ఇలానే మళ్ళీ కష్టపడగల శక్తి, సాధించగల పట్టుదల నీకు ఉంది, ఇంట్లో నేను చూసుకుంటాను, నువ్వు మళ్ళీ ప్రయత్నించు అని భార్య అనగలిగితే మగవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులా లేచి నిలబడతాడు. అంతటి శక్తిని ఇవ్వగలిగేది ఒక భార్య మాత్రమే. గుర్తుంచుకోండి. శ్రీరామచంద్రుడికి కూడా చివరి రోజుల్లో యుద్ధం ఎంతో కష్టమైపోయింది. నిరాశ చెంది ఇలా అనుకున్నాడట, సీతాదేవి వచ్చి నన్ను కౌగిలించుకుంటే బాగుండేది, నాకు శక్తి వచ్చేది అని. నేను శక్తిహీనునైపోయాను అని ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగివచ్చి శ్రీరామునికి ఆదిత్య స్తోత్రాన్ని ఇచ్చి సూర్య భగవానుని ఆరాధించవయ్యా, సీతాదేవి ఇవ్వగలిగిన శక్తినంతటినీ కూడా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడాయన అన్నాడట. ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసురుని ఓడించాడట. ఒక భార్య అంతటి శక్తినిస్తుంది. తన భర్తకి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి, ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరినొకరు ఉద్ధరించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు జీవితంలో ఏ సమస్యనైనా సరే ప్రేమతో ఎదుర్కోగలుగుతారు. గుర్తుంచుకోండి, మగవాడి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొకటి లేదు. అలాగే భార్య కూడా భర్తకు మించిన ప్రపంచం మరొకటి ఉండదు. అర్థమైందనుకుంటా.
భార్య ఎప్పుడు కూడా ఉదయాన్నే తన భర్తని వారి పెళ్ళైన కొత్తలో ఎలా అయితే పలకరించిందో ప్రతిరోజు అలా పలకరిస్తే వారి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది. 30 ఏళ్ల కాపురమైనా సరే అలాగే పలకరించాలి. పొద్దున లేవగానే ఒక చెలక్తి, ఒక సరదా, ఒక సరసం. ఆయనకి ఈ వయసులో ఏంటి, ఆవిడకి ఈ వయసులో ఎందుకు అని అనుకోకండి. పర్వాలేదు, మీరేమి తప్పు పని చెయ్యట్లేదు. పొద్దున్నే లేచి మొహం కడుక్కోపోయారా, ఎంత బాగుంటుందో నీ ముఖం అని భార్య ఒక్క మాట అంటే చాలు, భర్త సూర్యనారాయణుడిలా వెలిగిపోతాడు. కాస్త నువ్వు నుదిటిన బొట్టు ధరిస్తే చూడ్డానికి 2 కళ్ళు చాలవు అని భర్త అనగలిగితే ఆ బొట్టు పెట్టుకొని భార్య ఎంత మురిచిపోతుందో వర్ణించచాలదు. ఎందుకంటే ఒక నిజమైన భార్య భర్త పొగడతను తప్పకుండా కోరుకుంటుంది. అంతేకాని రోజు చూసే ముఖమే అని భర్త అన్నా లేదా భార్య అన్నా వారి జీవితంలో విరాసలే తప్ప సరసాలు సరదాలు ఎప్పటికీ ఉండవు. ప్రతి ఉదయాన్ని ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో, ఒక మంచి మాటతో ప్రారంభించండి. ఇక అప్పుడు ప్రతిరోజు కూడా బాగుంటుంది. ఆనందంగా జీవించండి. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. గుర్తుంచుకోండి, ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతూ ఉంటాయి. ఎవరిని ఎక్కడ ఉంచాలనో అక్కడే ఉండడం నేర్చుకోండి. జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అర్థమైందనుకుంటా. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి.